హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఎస్సీఏ వాళ్ళకి అలాగే టెట్ ఎవరైతే పేపర్ 2 రాస్తున్నారో వాళ్ళకి అండ్ అలాగే డిఎస్సి అభ్యర్థులకు టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ ఇలా అందరికీ యూస్ఫుల్ అయినటువంటి కంటెంట్తో రావటం జరిగిందండి. అదే తెలుగు సాహిత్యం. ఈ తెలుగు సాహిత్యంలో 3 టాపిక్స్ కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇందులో ఇవ్వటం జరిగింది. ఒకటోది ప్రాచీన సాహిత్యము, రెండవది ఏంటంటే యుగ విభజన, మూడవది ప్రాజ్ఞన్న యుగం. సో ఈ 3 టాపిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇవ్వటం జరిగింది. సో వీడియోలోకి వెళ్లే ముందండి మీరంతా ఒక రన్నింగ్ నోట్స్ అలాగే పెన్ కానీ పెన్సిల్ కానీ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది 45 బిట్స్ అయినా సరే ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్లో చాలా బిట్స్ వచ్చేస్తాయండి మీకు. ఎందుకంటే ఇవి ఇంపార్టెంటే కానీ అన్ఇంపార్టెంట్వి 1-2 ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవి కూడా కవర్ అవ్వాలి. కాబట్టి సో మీరంతా రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకున్నారని అనుకుంటున్నాను. వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఆ పని అయితే చేయండి. ఓకే, సో ఫస్ట్ బిట్ ప్రాజ్ఞన్న యుగ కాలం. ప్రాజ్ఞన్న యుగ కాలం ఆప్షన్స్: ఏ క్రీస్తు పూర్వం 100 నుంచి క్రీస్తు శకం 1000, అలాగే ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 800, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 1000, ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 1000. సో కరెక్ట్ ఆప్షన్ డి, క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 1000 కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ తెలుగులో మొట్టమొదటి శాసనం. తెలుగులో మొట్టమొదటి శాసనం ఆప్షన్స్: ఏ అద్దంకి, బి ఎర్రగుడిపాడు, సి నందంపూడి, డి కందుకూరి శాసనం. తెలుగులో మొట్టమొదటి శాసనం కరెక్ట్ ఆప్షన్ బి ఎర్రగుడిపాడు. ఎర్రగుడిపాడు అనే శాసనం క్రీస్తు శకం 575కి చెందినటువంటిదండి. సో ఇది మన తొలి తెలుగు శాసనం అన్నమాట. మరి ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ఎరికల్ ముత్తురాజు. ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించింది ఎరికల్ ముత్తురాజు అండి. మరి అలాగే అద్దంకి శాసనాన్ని వేయించింది ఎవరు అంటే పండరంగడు. అద్దంకి శాసనాన్ని వేయించింది పండరంగడు అండి. ఇది తొలి పద్య శాసనం. అండ్ అలాగే నందంపూడి శాసనాన్ని వేయించింది ఎవరు? నందంపూడి శాసనాన్ని వేయించింది రాజరాజు అండి. రాజరాజు అంటే మన రాజరాజ నరేంద్రుడు ఉన్నారు కదా, సో ఆయన అన్నమాట. అండ్ అలాగే కందుకూరి శాసనాన్ని వేయించింది ఎవరు? కందుకూరి శాసనాన్ని వేయించింది గొనగ విజయాదిత్యుడు. ఓకేనండి, సో ఇక్కడ మీకు 4 బిట్స్ అయితే కవర్ అయినాయండి. ఎర్రగుడిపాడు శాసనం మొట్టమొదటి శాసనం, దీన్ని వేయించింది ఎరికల్ ముత్తిరాజు. అలాగే అద్దంకి శాసనాన్ని వేయించింది పండరంగడు, నందంపూడి అయితే రాజరాజు, కందుకూరి శాసనం అయితే గొనగ విజయాదిత్యుడు అనమాట. సో ఇట్లా కవర్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ పెట్టుకొని రాసుకోండి. అండ్ థర్డ్ వన్, తెలుగులో తొలి పద్య శాసనమైనటువంటి అద్దంకి శాసనాన్ని వేయించింది ఎవరు? తెలుగులో తొలి పద్య శాసనమైనటువంటి అద్దంకి శాసనాన్ని వేయించింది ఎవరు? ఇక్కడ మీకు 2 బిట్స్ కవర్ అవుతున్నాయి. తెలుగులో తొలి పద్య శాసనం ఏంటి? అద్దంకి శాసనం. మరి ఈ అద్దంకి శాసనాన్ని ఎవరు వేయించారు? ఇది ఏ కాలానికి చెందిందంటే క్రీస్తు శకం 848 కాలానికి చెందినటువంటిది అనమాట. సో అయితే ఆప్షన్స్: ఏ ధనుంజయుడు, బి ఎరికల్ ముత్తురాజు, సి పండరంగడు, డి గొనగ విజయాదిత్యుడు. సో కరెక్ట్ ఆప్షన్ సి పండరంగడు. మరి ధనుంజయుడు ఏ శాసనాన్ని వేయించాడు అంటే కలమల్ల శాసనం. ఇది నోట్ చేసుకోండి. కలమల్ల శాసనాన్ని వేయించినది ధనుంజయుడు. నేను అన్నీ ఇక్కడ నాకు అట్లా రౌండ్ చేసి మళ్ళీ అక్కడ రాయటం అనే ఎడిటింగ్ అనేది కొంచెం తక్కువ అండి. నేనే ఓన్గా ఎడిటింగ్ చేసుకోవటం వలన నాకు వచ్చిన పద్ధతిలో నేను కొంతమందికైనా ఉపయోగపడాలి నాకు వచ్చిన సబ్జెక్ట్తో అని చెప్పేసి నేను మీకు హెల్ప్ చేద్దామని, ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఈ బుక్స్ అన్ని కొనుక్కొని చదవలేరు. బుక్స్ కొనుక్కోలేరని కాదండి, ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది వాళ్ళు ఒక ఫ్లోలో ఉండరు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ మరి నాకు ఎడిటింగ్ అనేది ఇట్లానే వచ్చు కాబట్టి నేను మీకు నోట్స్ పెట్టుకోమని చెప్తాను. నేనైతే రాయలేను, జస్ట్ నేను చెప్పింది విని రాసేసుకోండి పక్కనే. ధనుంజయుడు కలమల్ల శాసనం అనమాట. నెక్స్ట్ ఎరికల్ ముత్తిరాజు చెప్పుకున్నాం కదండి, ఎర్రగుడిపాడు శాసనం. పండరంగడు అద్దంకి శాసనం. మరి గొనగ విజయాదిత్యుడు చెప్పుకున్నాం కదా, కందుకూరి శాసనం అనమాట. నెక్స్ట్ తొలి తెలుగు పదం. నెక్స్ట్ బిట్ 4 తొలి తెలుగు పదం. ఆప్షన్స్: ఏ కాళు, బి పన్నస, సి కిలి, డి నాగబు. తొలి తెలుగు పదం కరెక్ట్ ఆప్షన్ డి నాగబు. అద్దంకి శాసనంలోని ఛందస్సు. అద్దంకి శాసనంలోని ఛందస్సు ఆప్షన్స్: ఏ తరువోజ, బి చంపకమాల, సి మధ్యాకర, డి ఆటవెలది. అద్దంకి శాసనంలోని ఛందస్సు కరెక్ట్ ఆప్షన్ ఏ తరువోజ. తరువోజ అండి. సో నెక్స్ట్ వన్,
మలయాళంలోని మణి ప్రవాళ శైలిని గురించి వివరించేటటువంటి గ్రంథం ఏది? మలయాళంలోని మణి ప్రవాళ శైలి గురించి వివరించేటటువంటి గ్రంథం. ఆప్షన్స్: ఏ లీలా తిలకం, బి గీతా తిలకం, సి బృహత్ కథ, డి ఏ మరియు బి. కరెక్ట్ ఆప్షన్ ఏ లీలా తిలకం. మరి మణి ప్రవాళ శైలి అంటే ఏంటి? మణి ప్రవాళ శైలి అంటేనండి సంస్కృత పదాలతో దేశ భాషా పదాలను మేళవించి వాక్య రచన చేయటాన్నే మణి ప్రవాళ శైలి అని చెప్పేసి అంటారండి. సంస్కృత పదాలతో దేశ భాషా పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటినీ కూడా కలిపి వాక్య రచన చేయటాన్ని మణి ప్రవాళ శైలి అని చెప్పేసి అంటారనమాట. మరి ఈ శైలి ఎందులో ఎక్కువగా కనిపిస్తుంది, ఏ భాషలో కనిపిస్తుంది అని కూడా అడగొచ్చండి. మణి ప్రవాళ శైలి కనిపించేటటువంటి ఎక్కువగా కనిపించే భాష మలయాళం అన్నమాట. మరి ఈ మలయాళంలోని మణి ప్రవాళ శైలిని గురించి వివరించే గ్రంథం లీలా తిలకం. ఓకేనండి. సో అయితే ఇది ఈ మణి ప్రవాళ శైలి అనేది మన తెలుగు శాసనాల్లో 7వ శతాబ్దం నుంచి కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు పక్కనే నోట్ చేసేసుకోండి. తెలుగు శాసనాలలో 7వ శతాబ్దం నుంచి మణి ప్రవాళ శైలి అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, నాటి శాసన భాషలో అక్కడ పొల్లు ఉంది కదండి, ఆ పొల్లునే వలప గిలక అని చెప్పేసి అంటారు. ఈ వలప గిలక స్థానంలో నేడు ఉపయోగించేటటువంటి అక్షరం ఏది? దానికి బదులుగా పొల్లికి బదులుగా ఇప్పుడు ఏ అక్షరాన్ని ఉపయోగిస్తున్నారు అనేది అడిగాడు. ఆప్షన్స్: ఏ ఫా, బి రా, సి అనా, డి అలా. కరెక్ట్ ఆప్షన్ బి రా. నాటి శాసన భాషలో పొల్లు వలపగిలక స్థానంలో ఉపయోగించే అక్షరం ఏది అంటే రా. కరెక్ట్ ఆప్షన్ బి అండి. సో ఇవి నేను ఓన్గా తయారు చేసినటువంటి బిట్స్, టెక్స్ట్ బుక్ తెలుగు సాహిత్యం బుక్స్ చూసి ఓన్గా తయారు చేసినటువంటి బిట్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో నెక్స్ట్, కంఠ్యాలు తాళవ్యాలుగా మారటం. కంఠ్యాలు తాళవ్యాలుగా మారడం. ఆప్షన్స్: ఏ దంతీకరణం, బి దంతీకరణం, సి తాళవ్యీకరణం, డి అనునాసికీకరణం. కరెక్ట్ ఆప్షన్ సి తాళవ్యీకరణం. కంఠ్యాలు తాళవ్యాలుగా మారడాన్ని ఏమంటారు అంటే తాళవ్యీకరణం అని అంటారు. పేరులోనే తాళవ్యాలు ఉంది కదండి, అట్లా గుర్తుపెట్టుకోండి. మరి అసలు తాళవ్యీకరణం అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కంఠ్యాలు తాళవ్యాలుగా మారడం. ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేటటువంటి భాషలో ఏంటి అంటే, మనకి కకారం ఉంటుంది కదండి, కా అనేటటువంటి అక్షరము తెలుగు భాషకు వచ్చేటప్పటికి చాగా మారుతుందన్నమాట. అర్థమైంది అండి? కంఠ్యం అనేది తాళవ్యంగా మారటం అంటే ఈ ఏలతో కూడినటువంటి కా అనేటటువంటిది చాగా మారడాన్నే తాళవ్యీకరణం అని అంటారు. అది కూడా మనకి ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది, అసలు తాళవ్యీకరణం అంటే ఏంటి అని చెప్పేసి. ఏలతో కూడినటువంటి కకారం చకారంగా మారటం. ఓకేనండి, తాళవ్యీకరణం. మరి తాళవ్యీకరణం అస్సలు జరగని భాష ఏది? ఆప్షన్స్: ఏ తెలుగు, బి తమిళం, సి మలయాళం, డి కన్నడం. తాళవ్యీకరణం అస్సలు జరగని భాష. కరెక్ట్ ఆప్షన్ డి కన్నడం. మరి తాళవ్యీకరణం జరిగే భాష ఏది? ఎక్కువగా జరిగే భాష మన తెలుగు భాష. ఓకే, తాళవ్యీకరణం ఎక్కువగా జరిగే భాష తెలుగు భాష. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ అట్లాగే తాళవ్యీకరణానికి పరిమితులు గల భాష అంటే కొన్నిట్లో వాడతారనమాట, కొంచెం పరిమితులు ఉంటాయి వాటికి. సో అటువంటి భాషలు ఏవి అంటే తమిళము, మలయాళం అండి. ఈ 4 భాషలకి ఉన్నాయన్నమాట. తాళవ్యీకరణ అస్సలు జరగకపోతే కన్నడము, ఎక్కువగా జరిగితే తెలుగు, పరిమితులతో ఉంటే తమిళము, మలయాళం అనమాట. ఓకేనండి, దీని నుంచి మనకి 3 బిట్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ 10th వన్, వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము అనేవి ఏంటి? వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము అనేవి ఏంటి? ఆప్షన్స్: ఏ సమానార్థక బోధకాలు, బి అధిక పరిధి కలవి, సి తక్కువ పరిధి కలవి, డి ఒకదానికొకటి సంబంధం లేనివి. ఈ వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము ఈ 3 కూడా సమానార్థక బోధకాలండి. కరెక్ట్ ఆప్షన్ ఏ సమానార్థక బోధకాలు. మరి అసలు వాంగ్మయం అంటే ఏంటి? వాంగ్మయం అంటే ఏంటి అంటే, వాక్ అనే శబ్దానికి మయట్ అనే ప్రత్యయం చేరటం వలన వాంగ్మయం అనేటటువంటి శబ్దం అయితే వచ్చిందండి. అంటే వాగ్రూపము అండ్ అలాగే లిఖిత రూపం, రాసేవి చెప్పేవి అటువంటి శాస్త్ర కావ్యాలే కాకుండా సంభాషణలు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఈ వాంగ్మయం కిందకే వస్తాయన్నమాట. మరి అట్లాగే సారస్వతము అంటే ఏంటి అంటే,
లిఖిత రూపమైనటువంటి శాస్త్ర కావ్యాలని మాత్రమే సారస్వతము అంటామన్నమాట. వాంగ్మయము అంటే వాగ్రూపము, లిఖిత రూపము ఈ రెండు శాస్త్ర కావ్యాలే కాకుండా ఉపన్యాసాలు సంభాషణలో వస్తాయన్నమాట వాంగ్మయము. సారస్వతము అంటే ఏంటి? లిఖిత రూపమైనటువంటి శాస్త్ర కావ్యాలనే సారస్వతము అని చెప్పేసి అంటారనమాట. మరి సాహిత్యం అంటే ఏంటి అంటే ఇది ఈ వాంగ్మయము సారస్వతం ఈ రెండిటికంటే భిన్నమైంది అనమాట, పరిమితమైంది. దీని యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఆనందాన్ని కలిగించటము, ఉపదేశాలు ఇవన్నీ కూడా అనమాట. ఇందులో సాహిత్యంలో అయితే కేవలం కావ్యాలు మాత్రమే ఉంటాయి. ఓకేనండి. సో ఈ మూడు కూడా సమానార్థాన్ని ఇస్తాయన్నమాట. సో నెక్స్ట్ ద్రష్ట అంటే ఏంటి? ఆప్షన్స్: ఏ లోకంలోని నిగూఢ విషయాలను దర్శించి మనకు అందించేవాడు. బి ప్రకృతి సత్యాన్ని సౌందర్యవంతంగా మలచి అందించేవాడు. సి వ్యాకరణాది శాస్త్ర విషయాలను మనకు అందించేవారు. డి శాస్త్రాది గ్రంథ రచయితలు. కరెక్ట్ ఆప్షన్ ఏ అండి. లోకంలోని నిగూఢ విషయాలను దర్శించి మనకు అందించేటటువంటి వాడు ద్రష్ట. మరి ప్రకృతి సత్యాన్ని సౌందర్యవంతంగా మలచి అందించేవాడిని ఏమంటారు అంటే స్రష్ట అని చెప్పేసి అంటారండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ద్రష్ట, స్రష్ట. ద్రష్ట అంటే ఏంటి? లోకంలో ఉండే నిగూఢ విషయాలను దర్శించి మనకు అందించేవాడు. అంటే సింపుల్గా చెప్తానండి మీకు, శాస్త్రకర్త అంటే ద్రష్ట. అలాగే కావ్యకర్త అంటే స్రష్ట. ప్రకృతి సత్యాన్ని సౌందర్యవంతంగా మలిచి అందించేవాడు, కావ్యాలను అందించేవాడు స్రష్ట. ఓకేనండి. సో ఈ రెండు పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్: సమాన ఇతివృత్తం గల కావ్యాలను, సమాన ధర్మం గల కవులను సమకాలీన కవులతో పోల్చి చూచే సాహిత్య అధ్యయన పద్ధతి. సమాన ఇతివృత్తం గల కావ్యాలను, సమాన ధర్మం గల కవులను సమకాలీన కవులతో పోల్చి చూచే సాహిత్య అధ్యయన పద్ధతి. ఆప్షన్స్: ఏ కాలానుసరణ పద్ధతి, బి చారిత్రక అధ్యయన పద్ధతి, సి తులనాత్మక పద్ధతి, డి వర్ణనాత్మక పద్ధతి. కరెక్ట్ ఆప్షన్ సి తులనాత్మక పద్ధతి. సో నెక్స్ట్ వన్: తులనాత్మక పరిశీలన పైనే ఉన్నత విజ్ఞానం ఆధారపడి ఉండును అని అన్నది ఎవరు? ఆప్షన్స్: ఏ హెర్బర్ట్, బి పెస్టాలజీ, సి మార్క్స్ ముల్లర్, డి ఫ్రోబెల్. కరెక్ట్ ఆప్షన్ సి మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ భారతాంధ్రీకరణలో నారాయణ భట్టు నన్నయ్యకు తోడ్పడినట్లు తెలుసుకొనుటకు ఉపయోగపడినటువంటి శాసనం. భారతాంధ్రీకరణలో నారాయణ భట్టు నన్నయ్యకు తోడ్పడినట్లు తెలుసుకొనుటకు ఉపయోగపడిన శాసనం ఏది? ఆప్షన్స్: ఏ నందంపూడి శాసనం, బి పెంచుకల దిన్నె శాసనం, సి అద్దంకి శాసనం, డి ఎర్రగుడిపాడు శాసనం. కరెక్ట్ ఆప్షన్ ఏ నందంపూడి శాసనం. భారతాంధ్రీకరణలో నారాయణ భట్టు నన్నయ్యకు తోడ్పడ్డాడంట. అది ఎట్లా తెలిసింది అంటే ఈ నందంపూడి శాసనం ద్వారా తెలిసింది. సో దీనికోసం ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నందంపూడి శాసనం అనేది 11వ శతాబ్దానికి చెందినటువంటిది. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినటువంటిది నందంపూడి శాసనం. అండ్ అలాగే ఈ నందంపూడి శాసనాన్ని ఎవరు వేశారు? మన లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా బిట్లో, రాజరాజ నరేంద్రుడు. మరి ఈ శాసనాన్ని రచించినది ఎవరు అంటే నన్నయ్య. రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి కదండి నన్నయ్య. కాబట్టి నందంపూడి శాసనాన్ని రచించినది ఎవరు అంటే నన్నయ్య. ఓకేనండి. సో నారాయణ భట్టు అన్నా సరే, నన్నయ్యకి సంబంధించిన శాసనం అన్నా, రాజరాజుకి సంబంధించిన శాసనం, రాజరాజ నరేంద్రునికి సంబంధించిన శాసనం అన్నా నందంపూడి శాసనం. ఓకేనండి. నెక్స్ట్ పెంచుకల దిన్నె శాసనం. పెంచుకల దిన్నె శాసనం అంటే నాచన సోమన గురించి గుర్తుపెట్టుకోండి. అద్దంకి శాసనం అంటే ఆల్మోస్ట్ చెప్పుకున్నాం మనం, పండరంగడు వేయించినటువంటి శాసనం. అండ్ అలాగే ఇది తొలి పద్య శాసనం. నెక్స్ట్ ఎర్రగుడిపాడు కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఎర్రగుడిపాడు శాసనం అనేది వచన శాసనం అండి. ఇవన్నీ కూడా పద్య శాసనాలు అట్లా ఉన్నాయి కదా. ఇందులో అయితే ఏ ఛందస్సుకి సంబంధించింది అంది. ఎర్రగుడిపాడికి అవేమీ అవసరం లేదు, ఎందుకంటే అది వచన శాసనం అనమాట. సో నెక్స్ట్ వన్: క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్స్: ఏ నన్నెచోడుడు క్రీస్తు శకం 1130 ప్రాంతం వాడని చెప్పే శాసనం పెద చెరుకూరి శాసనం. నెక్స్ట్ బి నాచన సోమనను సకలాగమ వేది, అష్టాదశ పురాణార్థ విధుడు, అష్టభాషా కవిత్వ శ్రీ విలపితుడు అని చెప్పిన శాసనం పెంచుకల దిన్నె శాసనం. సి నందంపూడి శాసనాన్ని వేయించినది ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ డి రాయలవారు అష్టదిగ్గజాలకు తిప్పలూరు గ్రామాన్ని సర్వాగ్రహారముగా దానం చేశారని చెప్పే శాసనం తిప్పలూరు శాసనం. సో కరెక్ట్ ఆప్షన్ సి అండి. క్రింది వాటిలో సరికానిది అని అడిగాడు.
ABD ఈ 3 కూడా సరి అయినవే. మళ్ళీ ఒకసారి ఆ పాయింట్స్ రిపీట్ చేసుకోండి. నన్నెచోడుడు క్రీస్తు శకం 1130 ప్రాంతం వాడని చెప్పే శాసనం పెద చెరుకూరి శాసనం. నన్నెచోడుడు గురించి చెప్తే అది పెద చెరుకూరి శాసనం. అండ్ అట్లాగే నాచన సోమన గురించి చెప్తే అది పెంచుకల దిన్నె శాసనం. ఓకేనండి. నాచన సోమనను సకలాగమ వేది అష్టాదశ పురాణార్థ విధుడు అష్టభాషా కవిత్వ శ్రీ విలపితుడు అని చెప్పిన శాసనం ఏది అంటే పెంచుకల దిన్నె శాసనం. అండ్ అలాగే రాయలవారు అష్టదిగ్గజాలకు తిప్పలూరు గ్రామాన్ని సర్వాగ్రహారముగా దానం చేశారని చెప్పే శాసనం. పేర్లోనే ఉంది, గ్రామం పేరే తిప్పలూరు శాసనం. మరి తప్పు ఏది అంటే నందంపూడి శాసనాన్ని వేయించింది ప్రోలయ వేమారెడ్డి అని ఇవ్వడం జరిగిందండి. మీకు లాస్ట్ బిఫోర్ బిట్టే చెప్పాం కదండి. నందంపూడి శాసనాన్ని వేయించినది రాజరాజ నరేంద్రుడు. ఓకే. సో నెక్స్ట్ కృతికర్త, కృతిభర్త, కావ్య ఇతివృత్తం, రచనా సంప్రదాయం మొదలైన వాటికి చెందిన విశేషాంశాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. కృతికర్త, కృతిభర్త, కావ్య ఇతివృత్తం, రచనా సంప్రదాయం మొదలైన వాటికి చెందిన విశేషాంశాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆప్షన్స్ ఏ లక్షణ గ్రంథములు, బి అశ్వాసాంత గ్రంథం గద్యలు, సి శాసనాలు, డి కావ్య అవతారికలు. కరెక్ట్ ఆప్షన్ డి కావ్య అవతారికలు. ఈ కావ్య అవతారికలు అనేవి చాలా విషయాలు అనేవి తెలియజేస్తాయండి. అవేంటి అంటే పిల్లలు మరి పెనవేరభద్రుడు ఉన్నారు కదా, అతను తన జైమని భారతాన్ని సాలువ నరసింహారాయలకు అంకితం ఇచ్చినట్లు ఈ కావ్య అవతారికల ద్వారా తెలియజేస్తాయి అన్నమాట. ఇట్లాంటివి చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా కావ్య అవతారికల ద్వారా స్వీయ కవితా ప్రశస్తిని విపులంగా చర్చించిన వారెవరు అంటే నన్నెచోడుడు, శ్రీనాథుడు, సంకుశాల నృసింహకవి. సో ఈ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. కావ్య అవతారికల ద్వారా స్వీయ కవితా ప్రశస్తిని విపులంగా చర్చించిన వారెవరు అంటే నన్నెచోడుడు, శ్రీనాథుడు, సంకుశాల నృసింహకవి. సో నెక్స్ట్ తెలుగులో కావ్య అవతారికల మీద పరిశోధన చేసినటువంటి వారు. తెలుగులో కావ్య అవతారికల పైన పరిశోధన చేసినటువంటి వారెవరు అంటే ఆప్షన్స్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, అలాగే బి జి రామయ్య పంతులు, సి జి నాగయ్య, డి సి నారాయణ రెడ్డి. కరెక్ట్ ఆప్షన్ సి జి నాగయ్య. నెక్స్ట్ శాసన రకాలు. శాసనాలు ఎన్ని రకాలు? ఆప్షన్స్ ఏ 3, బి 4, సి 5, డి 2. కరెక్ట్ ఆప్షన్ ఏ 3 రకాలు. తెలుగు భాషకు మూల పురుషులు. తెలుగు భాషకు మూల పురుషులు. ఆప్షన్స్ ఏ ఎరుకలు, బి జంగమ, సి యానాదులు, డి గోండులు. కరెక్ట్ ఆప్షన్ సి యానాదులు. తెలుగు భాషకు మూల పురుషులుగా యానాదుల్ని చెప్తారనమాట. మనకి 6th క్లాస్లో కూడా ఉంది కదండి. సో నెక్స్ట్ పని అనే పదానికి ప్రాచీన శాసన రూపం. పని అనే పదానికి ప్రాచీన శాసన రూపం ఏంటి? ఆప్షన్స్ ఏ పని, బి ఫని, సి పని, డి పన్ని. కరెక్ట్ ఆప్షన్ ఏ పని. నెక్స్ట్ శాసనాలలో కనిపించని విభక్తి. శాసనాలలో కనిపించని విభక్తి. ఆప్షన్స్ ఏ తృతీయ, బి ద్వితీయ, సి షష్ఠి, డి సప్తమి. కరెక్ట్ ఆప్షన్ సి షష్ఠి. నెక్స్ట్ ఆంగ్ల పదాలు కనిపిస్తున్న శాసనం. ఆప్షన్స్ ఏ బెజవాడ, బి కందుకూరి, సి విపత్తి, డి ధర్మవరం. కరెక్ట్ ఆప్షన్ బి కందుకూరి శాసనం. ఈ కందుకూరి శాసనాన్ని గుణగ విజయాదిత్యుడు వేయించారండి. ఇది క్రీస్తకం 848కి అద్దంకి శాసనం లాగే దీని యొక్క కాలం కూడా 848. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందండి. తొలి పద్య శాసనం ఏది అంటే అది అద్దంకి శాసనం. తొలి తెలుగు పద్య శాసనం ఏది అంటే కందుకూరి శాసనం అండి. డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అలాగే ఈ కందుకూరి శాసనంలోని ఛందస్సు ఏది అంటే శేషం. కందుకూరి శాసనంలోని ఛందస్సు శేషం. అలాగే బెజవాడ శాసనం అని ఇచ్చాం కదండి ఆప్షన్లో. బెజవాడ అనేది ఈ బెజవాడ శాసనాన్ని యుద్ధమల్లుడు వేయించారనమాట. యుద్ధమల్లుడు. అండ్ అలాగే విప్పర్తి శాసనం అని ఉంది కదండి. ఈ విప్పర్తి శాసనం అనేది జయసింహ వల్లభుడు వేయించారు. జయసింహ వల్లభుడు. అండ్ అంటే నెక్స్ట్ ఏంటంటే ఈ విప్పర్తి శాసనం అనేది మనం లాస్ట్ టైం ఒక బిట్లో చెప్పుకున్నాం. మణి ప్రవాల శైలి అని చెప్పి, తెలుగు సంస్కృత పదాల కలయిక అని చెప్పి. అండ్ దీనిలో ఛందస్సు మణి ప్రవాలం అనమాట. అండ్ అలాగే ధర్మవరం శాసనం అని ఉంది కదండి. ఈ ధర్మవరం శాసనాన్ని చాళుక్య భీముడు వేయించారు. సో ఇవన్నీ కూడా నేను కొన్ని పాయింట్స్ అంటే ఎవరెవరు ఏ ఏ శాసనాలు వేయించారు ఇవన్నీ కూడా నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నా షార్ట్స్ కూడా నా ఛానల్ని ఆటోమేటిక్గా ఫాలో అయితే మీరు
ఖచ్చితంగా తెలుగు సాహిత్యము అండ్ అలాగే కంటెంట్ ఈ రెండు కూడా మీరు గట్టిగా పట్టుకున్నారంటే నేను చెప్పేది ఎవరికి అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కండి. సో వీళ్ళైతే ఆ రెండు పట్టుకుంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయిపోతారు. సో ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్నీ మీకు ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా చదవండి. తెలుగు మాత్రం మన ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ వీలుంటే మిగతావి కూడా నేను ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ది కుర్కియాల శాసనంలో ఛందస్సు. ఈ కుర్కియాల శాసనంలో ఛందస్సు ఏంటి అంటే ఆప్షన్స్ ఏ కందం, బి సీసం, సి తరువోజ, డి మత్త కోకిల. కరెక్ట్ ఆప్షన్ ఏ కందం. కుర్కియాల శాసనంలో ఛందస్సు కందం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మరి ఈ కుర్కియాల శాసనాన్ని ఎవరు రాశారంటే ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటిదండి ఈ శాసనం అనేది. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎవరు వేశారు అంటే జిన వల్లభుడు. ఎవరండి? జిన వల్లభుడు. నెక్స్ట్ కావ్య భాషలో బహువచన ప్రత్యయనం. కావ్య భాషలో బహువచన ప్రత్యయం ఆప్షన్స్ ఏ అళు, బి లు, సి రు, డి బి మరియు సి. కరెక్ట్ ఆప్షన్ డి బి మరియు సి. లు రు అనేవి కావ్య భాషలో బహువచన ప్రత్యయాలు. నెక్స్ట్ వన్ తెలుగులో మొదటి సంకలన గ్రంథం. తెలుగులో మొదటి సంకలన గ్రంథం ఆప్షన్స్ ఏ సకల నీతి సమ్మతం, బి ప్రబంధ రత్నాకరం, సి ప్రబంధ రత్నావళి, డి సాంబోపాఖ్యానం. కరెక్ట్ ఆప్షన్ ఏ సకల నీతి సమ్మతం. తెలుగులో మొదటి సంకలన గ్రంథం ఏది అంటే సకల నీతి సమ్మతం. మరి ప్రబంధ రత్నాకరం గ్రంథకర్త ఎవరు అంటే పెదపాటి జగ్గన అండి. ఇది తెలుగులో 3వ సంకలన గ్రంథం అన్నమాట. మనం సకల నీతి సమ్మతం చెప్పాం కదా, అది మొదటి సంకలన గ్రంథం అయితే 3వ సంకలన గ్రంథం ప్రబంధ రత్నాకరం. దీని గ్రంథకర్త ఎవరు అంటే పెదపాటి జగ్గన. మరి ప్రబంధ రత్నావళి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రబంధ రత్నావళి. సో ఇది ఈ గ్రంథకర్త ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. అలాగే సాంబోపాఖ్యానం అన్నాం కదండి. ఈ సాంబోపాఖ్యానం అనే సంకలన గ్రంథకర్త ఎవరు అంటే రామరాజు రంగప్పరాజు. నెక్స్ట్ బిట్ అండి క్రింది వాటిలో అశ్వాసాంత గద్యలకు సంబంధించి సరికానిది. క్రింది వాటిలో అశ్వాసాంత గద్యలకు సంబంధించి సరికానిది ఆప్షన్స్ ఏ గ్రంథము సంపూర్ణమా అసంపూర్ణమా అనే విషయాన్ని తెలియజేస్తాయి, బి ప్రతి అశ్వాసాంత గద్యలోనూ విషయ సూచికను చెప్పిన కవి ఎవరు అంటే నన్నయ, ఆప్షన్ సి కుచేలోపాఖ్యానకర్త కస్తూరి రంగకవి అని తెలియను, డి తెనాలి రామకృష్ణుని బిరుదులు కుమార భారతి సరస కవితా సనాథ అని తెలియను. లాస్ట్ టైము టెట్లో ఇట్లాగే ఇస్తాడు అని అయితే నేను చెప్పనండి, అది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాను. నేను ఇచ్చిన ప్యాటర్న్లోనే ఇస్తాడని నాకు తెలియదు. ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ చూసి సో అందులోంచి ఒక 45 బిట్స్ని అయితే నేను తయారు చేసి ఇచ్చాను తప్పితే ఇట్లాగే ఇస్తాడని అయితే నేను చెప్పను. ఎందుకంటే లాస్ట్ టైము టెట్లో ఒక బిట్ అడిగాడండి, తెనాలి రామకృష్ణుని బిరుదులు ఏంటి అని అడిగాడు. సో అంటే మీరు ప్రతి బిట్ ఎంత క్షుణ్ణంగా చదవాలో అర్థం చేసుకోండి. ఏదో బిట్ వచ్చేసింది ఏబిసిడీలు పెట్టేశామంటే కుదరదు. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ తెనాలి రామకృష్ణ బిరుదులు ఏంటి అని అడిగాడు లాస్ట్ టెట్ 2025 టెట్లో అడిగాడండి. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గానే చదవండి. అశ్వాసాంత గద్యాలు ఇందులో ఏం తెలియజేస్తున్నాయి, ఏం తెలియజేయట్లేదు, సరికానిది ఏంటి అని అడిగాడు. గ్రంథం సంపూర్ణమా అసంపూర్ణమా అనే విషయాన్ని అశ్వాసాంత గద్యాలు తెలియజేస్తాయి. ప్రతి అశ్వాసాంత గద్యలోనూ విషయ సూచికను చెప్పిన కవి ఎవరు అని అడగొచ్చు, డైరెక్ట్ బిట్ అడగొచ్చు. నన్నయ, కుచేలోపాఖ్యానకర్త కస్తూరి రంగకవి, తెనాలి రామకృష్ణుని బిరుదులు కుమార భారతి సరస కవిత సనాథ అని తెలియను అని ఇచ్చాడు. సో ఇందులో కరెక్ట్ కానిది ఏంటి అంటే కుచేలోపాఖ్యానకర్త. కరెక్ట్ ఆప్షన్ సి కుచేలోపాఖ్యానకర్త కస్తూరి రంగకవి కాదండి, ఘట్ట ప్రభువు. కుచేలోపాఖ్యానకర్త ఘట్ట ప్రభువు. నెక్స్ట్ వన్ తెలుగులో ముద్రణ ప్రారంభమైనటువంటి సంవత్సరం. తెలుగులో ముద్రణ ప్రారంభమైనటువంటి సంవత్సరం ఆప్షన్స్ ఏ 1745, బి 1747, సి 1749, డి 1750. కరెక్ట్ ఆప్షన్ బి 1747. నెక్స్ట్ క్రింది లక్షణ గ్రంథాలను కర్తలను జతపరచండి అన్నాడు. ఆప్షన్స్ ఆ ఆంధ్ర ప్రయోగ రత్నాకరము, ఆ లక్షణ దీపిక, ఈ సర్వలక్షణ సార సంగ్రహము, ఈ ఆంధ్ర కౌముది. 1 కూచిమంచి తిమ్మకవి, 2 గణపవరపు వెంకటకవి, 3 మండ లక్ష్మీ నరసింహాచార్యులు, డి
4 వార్తాకవి రాఘవయ్య. సో కరెక్ట్ ఆప్షన్ డి అండి. ఆంధ్ర ప్రయోగ రత్నాకరము గ్రంథకర్త ఎవరు అంటే గణపవరపు వెంకట కవి. అలాగే లక్షణ దీపిక అనేటటువంటి గ్రంథం యొక్క కర్త వార్తాకవి రాఘవయ్య. సర్వలక్షణ సార సంగ్రహము గ్రంథకర్త కూచిమంచి తిమ్మకవి. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆంధ్ర కౌముది, ఇది కూడా ఇంపార్టెంటే. ఆంధ్ర కౌముది గ్రంథకర్త మండ లక్ష్మీ నరసింహాచార్యులు. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, దూర్జటి రాయల ఆస్థాన కవి అని తెలియజేయు గ్రంథం. దూర్జటి రాయల ఆస్థాన కవి అని తెలియజేయు గ్రంథం. ఆప్షన్స్ ఏ కృష్ణరాయ విజయం, బి రాయవాచకం, సి రామరాజీయం, డి నరపతి విజయం. కరెక్ట్ ఆప్షన్ ఏ కృష్ణరాయ విజయం. కృష్ణరాయ విజయం. నెక్స్ట్, రాయవాచకాన్ని స్థానాపతి రచించినట్లు తెలుసుకొనుటకు ఉపయోగపడిన ఆధారం ఏంటి? రాయవాచకాన్ని ఎవరు రచించారు, ఎవరు రాశారు అని అడగొచ్చు. స్థానాపతి అట్లా రాయొచ్చు. లేదా స్థానాపతి రచించిన గ్రంథం ఏంటి? రాయవాచకం. ఇక్కడ 2 వస్తున్నాయి. అండ్ అట్లాగే ఈయన ఈ రాయవాచకాన్ని రచించినట్లు ఎట్లా తెలుస్తుంది? ఆప్షన్స్ ఏ చరిత్ర గ్రంథాలు, బి సాహిత్య గ్రంథాలు, సి శాస్త్ర గ్రంథాలు, డి పురాణ గ్రంథాలు. కరెక్ట్ ఆప్షన్ ఏ చరిత్ర గ్రంథాలు. నెక్స్ట్, మద్రాసు ప్రాచ్యలిఖిత భండాగారంలో ఉన్న గ్రంథ వివరాల సంఖ్య. ఆప్షన్స్ ఏ 1079, బి 1069, సి 1179, డి 1169. కరెక్ట్ ఆప్షన్ బి 1069. కవుల జీవిత చరిత్రలను, వారి దేశ కాలాదులను నిర్ణయించినటువంటి తొలి గ్రంథం. ఆప్షన్స్ ఏ కవుల చరిత్ర, బి కవి జీవితములు, సి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, డి సమగ్రాంధ్ర సాహిత్యము. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ బి అండి, కవి జీవితములు. ఈ కవి జీవితములు అనే దాన్ని ఎవరు రాశారు అంటే గురజాడ శ్రీరామమూర్తి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. 2 కూడా కవుల జీవిత చరిత్రలను, వారి దేశ కాలాదులను నిర్ణయించిన తొలి గ్రంథం కవి జీవితములు. దీన్ని ఎవరు రాశారు అంటే గురజాడ శ్రీరామమూర్తి. నెక్స్ట్, ప్రథమాంధ్ర వాంగ్మయ చరిత్రకారుడు. ప్రథమాంధ్ర వాంగ్మయ చరిత్రకారుడు. ఆప్షన్స్ ఏ గురజాడ శ్రీరామమూర్తి, బి కందుకూరి వీరేశలింగం, సి వంగూరి సుబ్బారావు, డి కేవి నారాయణరావు. కరెక్ట్ ఆప్షన్ సి వంగూరి సుబ్బారావు. ప్రథమాంధ్ర వాంగ్మయ చరిత్రకారుడు వంగూరి సుబ్బారావు. నెక్స్ట్, వీరేశలింగం గారు దీనిని బట్టి యుగ విభజన చేశారు. దేనిని బట్టి చేశారు అంటే ఆప్షన్స్ ఏ కవుల కావ్యాలను, బి రాజవంశాలను, సి రచనా ప్రక్రియను, డి మహాకవులను. కరెక్ట్ ఆప్షన్ డి మహాకవులను బట్టి వీరేశలింగం గారు యుగ విభజన చేశారండి. మరి రాజవంశాలను బట్టి ఎవరు చేశారు అంటే ఆరుద్ర. రాజవంశాలను బట్టి చేసినటువంటి వారు ఎవరు అంటే ఆరుద్ర అన్నమాట. మరి కావ్యాలను బట్టి కవులు కావ్యాలను బట్టి చేసింది ఎవరు అంటే కవుల కావ్యాలను బట్టి అయితే గనక వంగూరి సుబ్బారావు గారు అండ్ అలాగే దివాకర్ల వెంకటావధాని గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కవుల కావ్యాలను బట్టి చేశారనమాట. నెక్స్ట్, క్రింది గ్రంథములోని సాహిత్య యుగ విభజన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. ఇట్లా ఆంధ్ర సాహిత్య చరిత్రను యుగ విభజన చేశారు అంటే యుగాల గురించి చెప్పుకున్నాం అన్నాం కదండి. యుగ విభజన చేశారు. అయితే చాలామంది చేశారు కానీ అందులో అందరి ఆమోదం పొందినది ఏంటి? కందుకూరి వీరేశలింగం గారు చేశారు కవులను బట్టి, ఆరుద్ర గారు చేశారు రాజవంశాలను బట్టి, అండ్ అలాగే దివాకర్ల వెంకటావధాని గారు చేశారు, అండ్ కోరాడ రామకృష్ణయ్య గారు చేశారు. వీళ్ళందరూ చేశారు. కానీ ఒకరు చేసిన సాహిత్య యుగ విభజన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అదేంటి అంటే ఆప్షన్స్ ఏ కవి జీవితములు, బి ఆంధ్ర సాహిత్య చరిత్ర, సి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, డి కవుల చరిత్ర. సో కరెక్ట్ ఆప్షన్ బి ఆంధ్ర సాహిత్య చరిత్ర. ఈ ఆంధ్ర సాహిత్య చరిత్రలోని సాహిత్య యుగ విభజననే అందరూ ఆమోదించారనమాట. మరి కవి జీవితాలను రాసింది గురజాడ శ్రీరామమూర్తి గారండి. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రాసింది ఎవరు అంటే దివాకర్ల వెంకట అవధాని. దివాకర్ల వెంకట అవధాని. మరి కవుల చరిత్రను రాసింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు కదండి. సో ఎవరైనా నోట్ చేసుకుంటే చాలా బెటరు. నోట్ చేసుకోకపోయినా నేను షార్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్వి అయితే మళ్ళీ ఈ బిట్స్ కాకుండా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. సో షార్ట్స్ని కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. అండ్ కవుల చరిత్రని కందుకూరి వీరేశలింగం గారు కవుల చరిత్రను రాశారనమాట. నెక్స్ట్, తెలుగు సాహిత్యాన్ని 10 యుగాలుగా విభజన చేసినటువంటి సాహితీకారుడు అంటే ఆంధ్ర సాహిత్య చరిత్రని ఆమోదింపచేశారన్నాం కదా. సో ఈ ఆంధ్ర సాహిత్య చరిత్రని బట్టి తెలుగు సాహిత్యాన్ని 10
యుగాలుగా విభజన చేసినటువంటి సాహితీకారుడు ఎవరు అంటే ఆప్షన్స్ ఏ పింగళి లక్ష్మీకాంతం, బి దివాకర్ల వెంకటవదాని, సి వంగూరి సుబ్బారావు, డి ఆరుద్ర. కరెక్ట్ ఆప్షన్ ఏ పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్ తెలుగులో శేష పద్యంలో ఉన్న తొలి కేవల పద్య శాసనం, ఇది ఆల్రెడీ మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఆప్షన్స్ ఏ అద్దంకి శాసనం, బి కందుకూరి శాసనం, సి బెజవాడ శాసనం, డి పెదచెరుకూరి శాసనం. కరెక్ట్ ఆప్షన్ బి కందుకూరి శాసనం. తెలుగుదేశమును పాలించినటువంటి తొలి రాజవంశం. ఆప్షన్స్ ఏ శాతవాహనులు, బి ఇక్ష్వాకులు, సి బృహత్పలాయనులు, డి శాలంకాయనులు. కరెక్ట్ ఆప్షన్ ఏ శాతవాహనులు. నెక్స్ట్ వన్ క్రీస్తు శకం 1000 ప్రాంతంలో వేయబడినటువంటి శాసనం. ఆప్షన్స్ ఏ విప్పర్ల శాసనం, బి కామసాని గూడూరు శాసనం, సి బెజవాడ శాసనం, డి నందంపూడి శాసనం. కరెక్ట్ ఆప్షన్ బి కామసాని గూడూరు శాసనం. ఈ కామసాని గూడూరు శాసనాన్ని ఎవరు వేయించారు అంటే విరియాల కామసాని గారు. విరియాల కామసాని గారు. ఈ శాసనాలు చంపకమాల ఉత్పలమాల ఛందస్సుతో ఉంటాయన్నమాట. నెక్స్ట్ తెలుగు భాషకు సంబంధించి శాసనాలు ఎప్పటి నుండి లభ్యమవుతున్నాయి. ఆప్షన్స్ ఏ 6వ శతాబ్దం, బి 7వ శతాబ్దం, సి 8వ శతాబ్దం, డి 9వ శతాబ్దం. కరెక్ట్ ఆప్షన్ ఏ 6వ శతాబ్దం. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయినవి. ఆ కన్నడంలో పంప పొన్న రన్నలను రత్నత్రయం అని అంటారు. ఆ నన్నయ్యకు పూర్వమున్న తెలుగు భాషను గూర్చి తెలుసుకొనుటకు ఉపయోగపడే గ్రంథం గాథా సప్తసతి బృహత్ కథ. ఆప్షన్స్ ఏ ఆ మాత్రమే సరి అయినవి, బి ఆ మాత్రమే సరి అయింది, సి ఆ ఆలు రెండు సరి అయినవి, డి ఆ ఆలు రెండు సరికావు. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఆలు రెండు సరి అయినవే. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. కన్నడంలో పంప పొన్న రన్నడు వీళ్ళ ముగ్గురిని కూడా రత్నత్రయం అని అంటారు. రత్నత్రయం. అలాగే నన్నయ్యకు పూర్వమున్న తెలుగు భాషను గూర్చి తెలుసుకొనుటకు ఉపయోగపడే గ్రంథం ఏది అంటే నన్నయ్య కంటే ముందు యుగం. సో ఏవి గ్రంథాలు అంటే గాథా సప్తసతి బృహత్ కథ. సో మరి ఇక్కడ మళ్ళీ పాయింట్స్ వస్తాయండి. గాథా సప్తసతిని ఎవరు రాశారు అంటే హాలుడు రాశాడండి. శాతవాహన చక్రవర్తి హాలుడు గాథా సప్తసతిని రాశారు. అండ్ అలాగే బృహత్ కథని గుణాన్యుడు రాశాడండి. బృహత్ కథని గుణాన్యుడు రాశారు. మరి ఈ రెండు ఏ భాషలో ఉంటాయి అని అడగొచ్చు. బృహత్ కథ అలాగే గాథా సప్తసతి ఏ భాషలో ఉంటాయంటే ప్రాకృత భాషలో రాశారు వాళ్ళు. ప్రాకృత భాషలో. సో ఈ రెండు పాయింట్స్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్స్ ఏ తెలుగు మార్గ పద్ధతికి కన్నడ కవులు కారణము, బి తెలుగు కవులు చరిత్ర గ్రంథకర్త నిడదవోలు వెంకటరావు, సి ఆంధ్ర భాషా పోషకుల్లో మొదటివాడు శ్రీపతి పండితుడు, డి బృహత్ కథలోని భాగాలని లంబకాలు అంటారు. 6 భాగాలన్నమాట. బృహత్ కథలోని భాగాలు లంబకములు 6 ఉంటాయి. సో వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సరికానిది అని ఇచ్చారు. చూడండి బిట్స్ ఎప్పుడు కూడానండి ఇంతకుముందు మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ డైరెక్ట్ బిట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు అట్లా లేదండి, ఆ పరిస్థితే లేదు. సో కాబట్టి ఏంటంటే సరికాంది ఏంటి సరైంది ఏంటి జతపరచండి ఇట్లా అంటే మన టైం కూడా చాలా ఎక్కువ తినేస్తుంది అనమాట. సో సింపుల్గా తెలుగు మార్గ పద్ధతికి కన్నడ కవులు కారణం అనేది కరెక్ట్ అండి. అండ్ అలాగే తెలుగు కవులు చరిత్ర గ్రంథకర్త ఎవరు అంటే నిడదవోలు వెంకట కవి. తెలుగు కవులు చరిత్ర, కవుల చరిత్ర అంటే మళ్ళీ డిఫరెన్స్ వస్తుందండి. కవుల చరిత్ర అనేటటువంటి గ్రంథకర్త ఎవరు అంటే కనుక కందుకూరి వీరేశలింగం గారు. తేడా చూడండి, కవుల చరిత్రని రాసింది కందుకూరి వీరేశలింగం గారు. తెలుగు కవుల చరిత్ర గ్రంథకర్త ఎవరంటే నిడదవోలు వెంకటరావు. కరెక్ట్. అండ్ అలాగే ఆంధ్ర భాషా పోషకుల్లో మొదటివాడు శ్రీపతి పండితుడు అని ఇవ్వడం జరిగిందండి. ఇది రాంగ్ ఆన్సర్. గొనగ విజయాదిత్యుడు. ఆంధ్ర భాషా పోషకుల్లో మొదటివాడు గొనగ విజయాదిత్యుడు. నెక్స్ట్ బృహత్ కథలోని భాగాలు ఏంటి అంటే లంబకములు. ఇవి 6 భాగాలు అనమాట. సో ఈ మూడిట్లో సరికాంది ఏంటి అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్రీస్తు శకం 1000కి ముందే తెలుగులో చందో గ్రంథం ఉందని చెప్పుటకు ఆధారమైనటువంటి తమిళ గ్రంథం ఏది? క్రీస్తు శకం 1000కి ముందే తెలుగులో చందో గ్రంథం ఉందని చెప్పుటకు ఆధారమైన తమిళ గ్రంథం. ఆప్షన్స్ ఏ తొల్కాప్పియం, బి నన్నూల్, సి వీరచోళీయం, డి యాప్పిరంగుల కారకై. సో కరెక్ట్ ఆప్షన్ డి యాప్పిరంగుల కారకై. నెక్స్ట్ ప్రాజ్ఞన్న యుగంలో 269 శిలా తామ్ర శాసనాలను పరిశీలించినది ఎవరు? ఆప్షన్స్ ఏ డాక్టర్ నాగయ్య, బి డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ, సి శ్రీపతి పండితుడు, డి డాక్టర్ చేతనభట్టు. కరెక్ట్ ఆప్షన్ బి డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ.
ప్రాగ్నన్నయ యుగంలో 269 శిలా తామ్ర శాసనాలను పరిశీలించినది డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ. నెక్స్ట్, క్రింది శాసనాలు వేయించిన రాజుల జాబితాని జతపరచండి అన్నాడు. ఆ విప్పర్ల శాసనం, ఆ కందుకూరి శాసనం, ఈ బెజవాడ శాసనం, ఈ గూడూరు శాసనం. 1 యుద్ధమల్లుడు, 2 విరియాల కామసాని, 3 గుణగ విజయాదిత్యుడు, 4 జయసింహ వల్లభుడు. మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసుకున్నాము, ఎవరికైనా గుర్తుంటే ఈజీగా పెట్టేయచ్చు. సో విప్పర్ల శాసనాన్ని వేయించింది ఎవరు అంటే జయసింహ వల్లభుడు. అండ్ అలాగే కందుకూరి శాసనాన్ని వేయించింది గుణగ విజయాదిత్యుడు. అలాగే బెజవాడ శాసనాన్ని వేయించింది యుద్ధమల్లుడు, గూడూరు శాసనాన్ని వేయించింది విరియాల కామసాని. సో కరెక్ట్ ఆప్షన్ సి. కరెక్ట్ ఆప్షన్ సి. ఇవండి మొత్తం మనకి 3 చాప్టర్ల నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ప్రాగ్నన్నయ యుగము అండ్ అలాగే ప్రాచీన సాహిత్యము అండ్ యుగ విభజనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో నన్నయ యుగంతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముఖ్యంగా మన ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్.